హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఉసిరి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మార్కెట్లో ఉసిరికాయలు చాలా బాగా దొరుకుతున్నాయి. తీసుకొచ్చుకొని కొద్దిగా ఎండబెట్టుకొని ఉసిరిక పొడి తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజు నిల్వ ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి పుల్ల పుల్లగా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ముందుగా ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి ముక్కలు తరిగి 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఎండనిచ్చాను, మరీ ఎర్రటెండలో కాదు, కొద్దిగా ఎండనిచ్చాను. వాటిలో ఇప్పుడు తడిదనం కొద్దిగా తగ్గి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని అది సిమ్లో పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసానండి. వేసేసి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. మరీ హైలో పెట్టి వీటిని మార్చద్దు, టేస్ట్ పోతుంది. ప్లస్ దాంట్లో ఉన్న సి విటమిన్ అంతా వెళ్ళిపోతుంది. తడిపోవడానికి మాత్రమే మనం వేయిస్తున్నాము. ఆల్మోస్ట్ ఎండలో పెట్టినప్పుడు పోయి ఉంటుంది. ఇంకా కొద్దిగా నూనెలో వేసి వేయించి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, అలా సిమ్లో పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు వేయిస్తే బాగా వేగిపోతాయండి. కలర్ కూడా కొద్దిగా మారుతుంది. మీరు ఇలా ఒత్తి చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట బాగా వేగిపోయినాయని. చూసారా, అలా పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది తడిపోయింది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అవి గ్యాస్ ఆఫ్ చేసి వాటిని బాగా చల్లారనివ్వండి. ఈ లోపల ఇంకొక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల నూనె వేసి ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసానండి. నేను గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 10-12 వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగంగానే 3 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 3-4 స్పూన్ల ధనియాలు వేసానండి. అవి బాగా వేగుతుండగానే మనం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటాం. వేసుకొని వాటన్నిటిని సిమ్లో పెట్టి బాగా వేయించండి. మామూలుగా మనం పొళ్ళకి ఎలా వేయించుకుంటాం అలాగేనండి. దీనికేం పెద్ద స్పెషల్ ఏం లేదు. ఇవన్నీ కొద్దిగా బాగా వేగిపోగానే గార్లిక్ కూడా వేసేసి కొద్దిగా వేయించేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. అంతేనండి. దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈ సీజన్ వచ్చినప్పుడు ఉసిరికాయలు ఎక్కువ వాడుకుంటే పచ్చడి చేసి పెట్టుకోవచ్చు. ఇలా పొళ్ళు చేసి పెట్టుకొని కూడా వాడుకోవడం మంచిది. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు వేసి, ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. చింతపండు అవసరం లేదండి, ఇవే పుల్లగా ఉంటాయి కదా. పొడి కొట్టుకొని పెట్టుకొని గాజు బాటిల్లో పెట్టుకోండి. చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా చాలా బాగుందండి.